మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ జిల్లా గ్రంథాలయం దగ్గర గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 పోస్ట్పోన్ చేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అసలు ఏంటి? ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టు లేక అనేక మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ కొత్త మార్పు తీసుకొస్తా అని చెప్పింది. మళ్ళీ విద్యార్థులకు వాళ్ళు చదువుతున్నారా లేదా, మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో అన్ని పోస్టులను భర్తీ చేయాలి. కానీ విద్యార్థులు చదివే సంఖ్య మళ్ళీ వేలలో ఉంటుంది, కానీ పోస్టులు కూడా వందలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత విద్యార్థి ఫెడరేషన్ గా డివైఎఫ్ఐ గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాము, వెంటనే గ్రూప్ 2 వాయిదా వేయాలి, విద్యార్థులకు ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలని కూడా మేము ఎస్ఎఫ్ఐ డివైఫై అడుగుతున్నాం. అట్లాగే అయితే వారికి సరిపోనటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని కూడా ఈ రోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కువ రోజుల నుంచి ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, చదువుతూనే ఉన్నాం. ఇదే వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 మొన్న ఆల్రెడీ గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 2 నెక్స్ట్ మంత్ కాబట్టి టైం అనేది సరిపోవట్లేదు. ఇప్పుడు ఒకటే వెంటనే అయితే ఎక్కువ మంది ఒక్కొక్కరికి 3-4 ఉద్యోగాలు వస్తే ఒకటే ఉద్యోగం చేస్తారు ఒక వ్యక్తి అనేటోళ్ళు. ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది దానికి పెరుగుతుంది. కావున మన నోటిఫికేషన్ గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లా వెంటనే ఒక్కొక్కటి నోటిఫికేషన్ మన రిజల్ట్స్ ఇస్తే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు వాళ్ళ పోస్ట్ ఇంకో గ్రూప్ 2 వచ్చింది అనుకో, ఆ గ్రూప్ 2 అని ఇంకొక 1/2 వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఎక్కువ మందికి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. లేదు ఒకేసారి అన్ని ఎగ్జామ్స్ పెట్టి అన్ని రిజల్ట్స్ ఒకటేసారి ఇస్తే ఒక్కొక్కరికి 3 ఎగ్జామ్స్ 3 జాబ్స్ వస్తాయి. కానీ 3 జాబ్స్ వేయరు, ఒకటే జాబ్ చేస్తారు. ఆ 2 అనేది బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటాయి. ఈ బ్యాక్లాగ్ పోస్ట్ కాకుండా ఈ గ్రూప్ 2 ఖచ్చితంగా వాయిదా వేస్తే గ్రూప్ 1 రిజల్ట్ అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగార్థులు అనేటోళ్ళు మిగిలిపోయిన తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తే నిరుద్యోగానికి ఖచ్చితంగా ఇచ్చిన పోస్టులే చాలా తక్కువ. ఆ పోస్టులలో ఖచ్చితంగా మన మెలకువతోటి అందరికీ తగిన ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. కావున మా ప్రత్యేక డిమాండ్ ఏంటిదంటే గ్రూప్ 2 ఇప్పుడు 2022 ఇచ్చారు గ్రూప్ 2 నోటిఫికేషన్. 2022 నుంచి చాలా సార్లు వాయిదా వేసినప్పుడు ఇప్పుడు ఒకసారి వాయిదా వేస్తే టైం దొరుకుతుంది. దాంతో చదువుకొని ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఒక ప్రత్యేక డిమాండ్ ఏంటిదంటే పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇస్తున్నాం. విన్నారు కదా, తక్షణమే ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 వాయిదా వేయాలని, అలాగే సమయం కోరుతున్నారు. ఎందుకంటే చదువుకోవడానికి వెంటనే పరీక్షలు, ఒక పరీక్ష తర్వాత ఇంకో పరీక్షలు నిర్వహించడం వల్ల వాళ్ళకు సమయం సరిపోదని కూడా వాళ్ళు సమయాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.